అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పబోతుందనమాట. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను. సో, మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే, మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ప్రస్తుతం ఈ యొక్క నిధులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి 4016, 6016 మనకి అర్హులు కలిగి ఉన్నవారందరికీ కూడా జమ చేయబోతుందనమాట. సో, ఏ తేదీన జమ చేయబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. గతంలో మనకి రూ. 2000, రూ. 3000 ఆసరా పెన్షన్ కింద ఇస్తే మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వబోతుందనమాట. అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు రూ. 2000 తీసుకుంటున్నారు కదా! సో, వారికి దివ్యాంగుల పెన్షన్ రూ. 3000 తీసుకుంటాను. వారికి పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. రూ. 2000 సంబంధించి గాను 4016 వరకు, రూ. 3000 సంబంధించి గాను 6016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. సో, దాదాపుగా మనకి 40,00,000 మంది పెన్షన్‌దారులు అయితే ఉన్నారు. సో, వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతుందనమాట. అయితే ఇప్పటికి ఈ యొక్క పథకం అమలు చేయవలసి ఉండగా ఎన్నికల టైంలో అనేక హామీలు ఇవ్వడం వల్ల మనకి కాస్త ఆలస్యం అయితే అయిందనమాట. సో, అన్ని పథకాలకు సంబంధించి కూడా అమలన్నీ కూడా పూర్తి కానున్నాయి. సో, తర్వాత మనకి ఒక ఆసరా చేయూత పెన్షన్ పథకం కూడా అమలు చేయడానికైతే సిద్ధమవుతుందండి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.